ఓం శ్రీ గురుభ్యో నమః. ఓం శ్రీ మాత్రే నమః. ఏప్రిల్ 25వ తేదీ గురువారం 2024 గోచార రీత్యా కుంభరాశి వారి యొక్క రాశి ఫలితాలు ఏ విధంగా ఉండబోతున్నాయో ఈ వీడియోలో తెలుసుకుందామండి. వీడియో నచ్చిన వారు అందరూ తప్పకుండా లైక్ చేసి షేర్ చేసి ఛానల్కి మీ సపోర్ట్ని అందించండి. రోజువారీ జాతక ఫలితాలు తెలుసుకోవటం కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఏప్రిల్ 25వ తేదీ గురువారం గోచార రీత్యా కుంభరాశి వారి యొక్క రాశి ఫలితాలు ఏ విధంగా ఉండబోతున్నాయంటే, ఈరోజు మీకు అన్నింట విజయ అవకాశాలు అయితే మిమ్మల్ని వెతుక్కుంటూ రాబోతున్నాయండి. చక్కగా మీరు చేసే ప్రతి పనిలోనూ కూడా 100కి 100% మీరు లాభం పొందడమే కాకుండా విజయాన్ని కూడా అందుకోగలుగుతారు. ఎలాంటి సవాళ్ళు వచ్చినా సరే వాటిని అధిగమించి మీరు కష్టపడి పనిచేసే మనస్తత్వం అయితే మీలో ఉంటుంది. ఏ పనినైనా మీరు సాధించగలరు అనే ఒక మీ మీద మీకే ఒక కాన్ఫిడెన్స్ కూడా ఉంటుందండి. దానితో మీరు మరింత ముందుకు దూసుకు వెళ్ళగలుగుతారు. ప్రతి పనిని కూడా ఎంతో సునాయాసంగా చేసుకోగలుగుతారు. మీ చుట్టూ ఉన్న వాతావరణాన్ని సంతోషంగా ఉంచుకోగలుగుతారు. అంటే మీరు ఏ పనైనా చేయడం, మీలో ఒక కాన్ఫిడెన్స్ ఉండడం, అవన్నిటితో మీరు ఆనందంగా మీరు గడపగలగాలి అనే ఆలోచన మీలో ఉండడం వల్ల చుట్టూ ఉన్న వాతావరణం కూడా ఒక ఆనందమయ వాతావరణం అయితే ఏర్పరచుకోగలుగుతారు. అయితే ఎవరు ఎన్ని ఇబ్బందులు పెట్టాలని చూసినా, ఎవరు ఎంతగా మిమ్మల్ని తగ్గించి తక్కువ చేసి మాట్లాడాలన్నా ఇట్లాంటి వారి మాటలను మాత్రం మీరు పట్టించుకోకుండా మీరు మీ లక్ష్యం వైపు ఆలోచించుకోగలిగే అవకాశాలు ఈరోజు మీ చుట్టూ ఉండబోతున్నాయి. మీరు అట్లాగే వాటి కోసమే ఆలోచించుకొని మీరు ముందుకు వెళ్ళడం వల్ల మీరు మరింత లాభపడే అవకాశం అయితే ఉంటుందండి. వృత్తుల వారికి, చేనేత కార్మికులకు కానీ, వడ్రంగి పని చేసేవారి కానీ, వ్యవసాయం చేసేవారి కానీ, రోజువారీ కూలీ పనులు చేసుకునేవారి కానీ, ఇక ఈత కార్మికులు కానీ, ఇట్లా ఎవరు ఏ పని చేస్తున్నప్పటికీ కూడా వారికి వారి పనిలో ఎంతో లాభం రావడమే కాకుండా మీ పని పట్ల మీకు శ్రద్ధ అనేది కూడా ఉంటుందండి. అన్ని రకాలుగా కూడా మీకు కలిసి వస్తుంది. అయితే ఎట్టి పరిస్థితుల్లోనూ కూడా నిరాశ, నిస్పృహ అనేది మాత్రం మీ మనసులోకి రానివ్వకుండా ఈరోజు మీరు మీ పనుల పట్ల శ్రద్ధ చూపించడం వల్ల మరింత లాభపడే అవకాశం అయితే ఉండబోతుంది. ఈరోజు మీరు ఆర్థిక లావాదేవీలను జరిపేటప్పుడు ఎంతో సునాయాసంగా, ఎంతో చాకచక్యంగా జరపగలుగుతారు. అయితే మీరు మీ యొక్క ఎవరైతే మీ మేలు కోరేవారు ఉంటారో, మీ కుటుంబ సభ్యులు కానీ, మీ సహచరులు కానీ, మీ సన్నిహితులు కానీ, ఇట్లా ఎవరైతే ఉంటారో వారి నుంచి ఏదైనా ముఖ్యమైన ఆర్థిక లావాదేవీ జరిపేటప్పుడు మాత్రం సలహా తీసుకుని మీరు జరపడం వల్ల మీరు మరింత లాభపడే అవకాశం అయితే ఉంటుంది. భవిష్యత్తు అవసరాల కోసం మీరు పెట్టుబడులు కూడా పెట్టుకోగలుగుతారండి. అన్నింటా కూడా మీకు అనుకూలమైన వాతావరణం అయితే ఏర్పడుతుంది. అయితే మీ యొక్క బాధ్యతలు ఏవైతే ఉన్నాయో వాటి పట్ల కూడా మీరు ఒక నిబద్ధతతో, ఒక ప్రణాళికాబద్ధంగా వెళ్ళడం కూడా మీకు మానసికంగా కూడా ఎంతో సంతృప్తిని అయితే కలుగజేస్తుంది. అన్ని పనుల పట్ల కూడా మీరు ఒక ప్రణాళికనైతే వేసుకుని ఆ విధంగా మీరు ముందుకు వెళ్ళటం, మీరు విజయాలను చేరుకోవటానికి ఈరోజు మీకు మరింత లాభపడే అవకాశాన్ని కల్పిస్తుందండి. ఆస్తి వ్యవహారాలను కానీ, బ్యాంకు వ్యవహారాలను కానీ, ఇట్లాంటి లావాదేవీలు జరిపేటప్పుడు మీరు కాసింత జాగ్రత్తగా వాటిని మీరు చూసుకోవటం, వాటిలో నిర్ణయాలు తీసుకోవటం ద్వారా మీరు మరింత లాభపడే అవకాశం అయితే ఉండబోతుందండి. ఈరోజు కొన్ని ఆధ్యాత్మిక కార్యక్రమాలలో కూడా మీరు పాల్గొనడం జరుగుతుంది. అంతేకాకుండా మీ మనసుకు నచ్చిన విధంగా కాసింత సమయాన్ని మీ కుటుంబంతో గడపడం కానీ, మీకు ఇష్టమైన వ్యక్తులతో గడపడం కానీ మీకు మరింతగా మానసిక ప్రశాంతతనైతే కలుగు చేయటానికి అవకాశం అయితే ఏర్పడుతుందండి. ఈ రోజు అదృష్టమంతా మీదే అని చెప్పవచ్చండి. చక్కటి యోగదాయకంగా మీరు మీ రోజునైతే గడపగలుగుతారు. ఊహించని స్థాయిలో అన్ని కార్యక్రమాలను కూడా చక్కగా చక్కబెట్టుకోగలుగుతారు. చేతి నిండా డబ్బును సంపాదించుకోగలుగుతారు. కుటుంబ సభ్యులతో కలిసి దైవ సంబంధమైన కార్యక్రమాలలో పాల్గొనగలుగుతారు. అన్ని రకాలుగా మీకు ఈరోజు కలిసి వచ్చే రోజు అని చెప్పవచ్చండి. జీవితంలో ఊహించలేనటువంటి చక్కటి మార్పులైతే చోటు చేసుకోబోతున్నాయి. ప్రతి విషయంలో కూడా మీకు అనుకూలమైన వాతావరణం ఏర్పడబోతుంది. ఎన్నాళ్ల నుంచో మీరు ఎదురు చూస్తున్న రోజులైతే మీకు రానున్నాయి. ఈ రోజు మీకు అత్యద్భుతంగా ఉండబోతుందండి. ఈ రోజు మొత్తం మీకు ఎంతో యోగదాయకంగా ఉండబోతుందండి. చక్కటి వాతావరణంలో మీ రోజునైతే గడపగలుగుతారు. ఎంతో ఉత్సాహంతో మీరు ఈ రోజునైతే ప్రారంభించగలుగుతారు. చక్కటి శుభవార్తలు వినగలుగుతారు. చేతి నిండా డబ్బునైతే సంపాదించుకోగలుగుతారు. ఆర్థికంగా నిలదొక్కుకోగలుగుతారు. ఊహించని విధంగా మీకు ప్రతి పనిలో కూడా లాభాలు అయితే రాబోతున్నాయి. ధనానికి సంబంధించి కొన్ని ముఖ్యమైన నిర్ణయాలను అయితే మీరు ఈరోజు తీసుకోగలుగుతారు. డబ్బుకు ఈరోజు ఎలాంటి లోటు ఉండదు. మీ ప్రయత్నాలన్నీ సఫలీకృతం అవ్వడమే కాకుండా మీరు చేసే ప్రతి పని కూడా మంచి వైపుకు దారితీస్తుంది.
చక్కటి ప్రశంసలతో మీ రోజునైతే మీరు గడపగలుగుతారు. కుటుంబంలో అన్ని రకాలుగా అనుకూలతలు అయితే ఉండబోతున్నాయి. కుటుంబ సభ్యుల నుంచి మీకు అన్ని రకాలుగా ప్రోత్సాహం లభించబోతుంది. చక్కగా మీరు కుటుంబ సభ్యులతో కలిసి మంచి వాతావరణంలో ఎంతో మానసిక ప్రశాంతతతో రోజునైతే గడపగలుగుతారు. అన్ని రకాలుగా ఈ రోజు మీకు యోగదాయకంగా ఉండబోతుంది. ఎలాంటి ఒడిదుడుకులు లేకుండా మీరైతే ఈ రోజును ఎంతో ప్రశాంతంగా గడపగలుగుతారు. కొన్ని ముఖ్యమైన నిర్ణయాలను కూడా ఈ రోజు మీరు మీ జీవితం కోసం తీసుకోగలుగుతారు. ఎవరికైతే వివాహ సంబంధమైన విషయాల గురించి చర్చలు జరుగుతున్నాయో అటువంటి వారికి ఈ రోజు ఎంతో అనుకూలంగా ఉంటుంది. ఆ దిశగా ముందడుగులు వేసుకుంటూ వెళ్ళడానికి ఎన్నో అవకాశాలు అయితే మీకు రాబోతున్నాయండి. ఎంతో అనుకూలమైన వాతావరణంలో మీరు ఆర్థిక లావాదేవీలను అయితే జరపగలుగుతారు. గతంలో ఏదైతే ఇబ్బందులను ఎదుర్కొన్నారో, గతంలో ఏవైతే చికాకులను ఎదుర్కొన్నారో వాటన్నిటి నుంచి చక్కగా బయటపడి మీరు ఒక ఉన్నతమైన స్థానాన్ని అయితే చేరుకోగలుగుతారు. మీరు ఏదైతే కలలు కంటున్నారో అటువంటి కలలను మీరు సాకారం చేసుకునే రోజుగా ఈ రోజు మీకు ఉండబోతుంది. రానున్న రోజులు కూడా ఇక మీకు మహర్దశ అనే చెప్పవచ్చు. చక్కటి యోగదాయకమైన కాలంతో మీరు ముందుకు దూసుకు వెళ్ళగలుగుతారు. ఎటువంటి సందేహాలను కానీ ఎటువంటి ఆలోచనలను కానీ మీరు మనసులో పెట్టుకోకుండా మీరు ఎంతో చాకచక్యంతో మీరు ముందుకు వెళ్ళి మీ పనులను అయితే చేసుకోగలుగుతారు. మిమ్మల్ని చూసి ఓర్వలేని వారు, ఎప్పుడు మీ ఈర్ష పడేవారు మీ పక్కనే ఉంటారు. అటువంటి వారిని కూడా మీరు లక్ష్య పెట్టకుండా మీ యొక్క అడుగులను విజయ పదం వైపుకు, విజయ దిశగా మీరు ముందడుగులు వేసుకుంటూ వెళ్ళగలుగుతారు. మీ యొక్క స్నేహితులు, సన్నిహితులు ఎవరైతే ఉన్నారో వారి నుంచి లభించే సహాయ సహకారాలు కూడా మీకు ఎంతో మానసిక ప్రశాంతతను కలుగజేయబోతున్నాయి. కుటుంబ సభ్యుల నుంచి ప్రత్యేకంగా మంచి ప్రోత్సాహం అయితే మీకు లభించబోతుంది. ఏ నిర్ణయం తీసుకున్నప్పటికీ కూడా మీ పెద్దల సమక్షంలో ఆ నిర్ణయాలను అయితే మీరు తీసుకోగలుగుతారు. వారి నుంచి మీకు మంచి సలహాలు లభించడమే కాకుండా అవి మీ ఉన్నతికి ఎంతగానో ఉపయోగపడే విధంగా ఉండబోతున్నాయి. కొన్ని ఆర్థిక లావాదేవీలను జరిపేటప్పుడు మీరు ఆచితూచి నిర్ణయాలను కూడా తీసుకోగలుగుతారు. చేతికి డబ్బు అందే సమయంగా ఉంటుంది. ఖర్చులను అయితే మాత్రం కాసింత నియంత్రణలో ఉంచుకోవాలి. మీకు అధికంగా ఖర్చులు వచ్చే అవకాశం అయితే ఉండబోతుంది. అయితే ఆ ఖర్చులను మీరు కాసింత నియంత్రణలో ఉంచుకోవటం వల్ల మీరు మరింత లాభపడే అవకాశం అయితే ఉండబోతుంది. ఏవి అనవసరమైన ఖర్చులో వాటిని గుర్తించి వాటిని వాయిదా వేసుకోవటం, అవసరమైన వాటికి మాత్రమే మీరు ధనాన్ని వెచ్చించడం వల్ల మీరు కొద్దిగా ధనాన్ని ఖర్చు పెట్టే విషయంలో మీరు చక్కటి జాగ్రత్తలను అయితే తీసుకోగలుగుతారు. డబ్బు పరమైన లావాదేవీలను ఎక్కువగా ఈరోజు మీరు జరపగలుగుతారు. దాని వలన మీరు మరింత లాభపడే అవకాశం అయితే ఉంటుంది. చక్కగా మీ ధనాన్ని పొదుపు రూపంలో పెట్టుబడి పెట్టడం, అంతేకాకుండా రావాల్సినది ఎక్కడైతే ఆగిపోయిందో వాటన్నిటిని మీరు ఒక విధంగా సమకూర్చుకోవటం, ఏదైతే మీరు చెయ్యాలి అనుకుంటున్నారో వాటి మీద మీరు పెట్టుబడులు పెట్టడం, ఈ రకమైన చర్యలను అయితే మీరు చేపట్టడం జరుగుతుంది. దాని వలన మీరు మరింత లాభపడే అవకాశం అయితే ఉంటుంది. మీరు రానున్న భవిష్యత్తు కోసం కూడా మీరు పెట్టుబడుల కింద మీ ధనాన్ని అయితే వెచ్చించడం, మీ పిల్లల భవిష్యత్తు కోసం ధనాన్ని పొదుపులో పెట్టడం, ఇటువంటివి కూడా ఈరోజు మీరు చేయగలుగుతారు. ఎవరైతే స్థిరచర ఆస్తులను కొనుగోలు చేయాలి అనుకుంటున్నారో వారికి ఆ దిశగా అడుగులు వేయడానికి చక్కటి అవకాశాలు అయితే మిమ్మల్ని వెతుక్కుంటూ రాబోతున్నాయి. మీరు ఎవరైతే ఇళ్ళు కానీ స్థలాలు కానీ కొనాలి అనుకుంటున్నారో అటువంటి వారందరికీ ఈరోజు ఎంతో యోగదాయకంగా ఉండబోతుంది. ఆ దిశగా మీరు ముందడుగులు వేసి దానికోసం మీరు ప్రణాళికలను అయితే సిద్ధం చేసుకోగలుగుతారు. అన్ని రకాలుగా చక్కటి యోగదాయకమైన కాలంగానే ఈరోజు మీకు ఉండబోతుందండి. ఆరోగ్య పరిస్థితులు కూడా ఈరోజు మీకు అనుకూలంగా ఉండటం, మీరు చేసే ప్రతి పనిని ఎంతో చాకచక్యంతో పూర్తి చేయగలగటం ఈరోజు మీకు మరింత లాభాన్ని అయితే చేకూర్చబోతుంది. ఏ విధంగా చూసినా మీకు ఈరోజు కలిసి వచ్చే కాలం అయితే ఉండబోతుందండి. చక్కగా ధనాన్ని సంపాదించుకోవడంలో కానీ వాటిని ఖర్చులు పెట్టడంలో కానీ మీకు ఒక ప్రత్యేకమైన ప్రణాళికను అంటూ ఉంటుంది. దానిని అనుసరించి మీరు ముందడుగులు వేసుకుంటూ వెళ్ళగలుగుతారు. చక్కటి లావాదేవీలను అయితే మీరు జరపగలుగుతారు. ఇక ఈ రాశి విద్యార్థుల విషయాన్ని కనుక చూసుకున్నట్లయితే విద్యార్థులకు ఈరోజు ఎంతో అనుకూలంగా యోగదాయకంగా ఉండబోతుందండి. అయితే మీరు కాసింత శ్రద్ధాశక్తులను మీ విద్య పట్ల చూపించడం ఈరోజు మీకు అత్యంత అవసరం అండి. ఎవరైతే విదేశీ విద్య కోసం, అంతేకాకుండా పోటీ పరీక్షల కోసం పరీక్షలు రాయబోతున్నారో అటువంటి వారికి చాలా యోగదాయకంగా ఉంటుంది. తరగతి గదిలో పరీక్షలు రాసే వారికి కూడా ఈరోజు ఎంతో అనుకూలంగా ఉంటుంది. కానీ కాసింత శ్రద్ధాశక్తులను మీ విద్యపై చూపించి మీరు మరింత రెట్టింపు వేగంతో దూసుకు వెళ్ళడం వల్ల మీరు మరింత లాభపడే అవకాశం ఉంటుంది. ఎవరైతే చదువును నిర్లక్ష్యం చేస్తారో అటువంటి వారికి ఈరోజు మీ యొక్క కళలు నెరవేరే అవకాశం అయితే తక్కువగా ఉండబోతుంది. అందువలన ఎట్టి పరిస్థితుల్లోనూ మీ సమయాన్ని వృధా చేసుకోకుండా మీరు మరింత శ్రద్ధను చూపించి మీరు పట్టుదలతో మీరు చదువుకొని మీ యొక్క పరీక్షలను రాయడం వల్ల మీరు మరింత లాభపడే అవకాశం అయితే ఉండబోతుంది. మీరు కోరుకున్న స్థాయిలో చక్కగా మీరు నిలదొక్కుకోగలుగుతారు. మీ గురువుల యొక్క సలహాలు కూడా ఈరోజు మీకు ఎంతో మేలు చేయబోతున్నాయండి.
ఇక ఈ రాశి ఉద్యోగస్తులైన వారు ఎవరైతే ఉన్నారో ఉద్యోగస్తులైన వారికి ఈరోజు ఎంతో అనుకూలంగా ఉండబోతుంది. అయితే మీరు పనిచేసే కార్యాలయంలో పని భారం ఎక్కువగా ఉంటుంది, కానీ దానిని అధిగమించి మీరు మీ పనులను అయితే చేసుకోగలుగుతారు. ప్రతి పనిని కూడా ఎంతో చురుగ్గా చాకచక్యంతో పూర్తి చేయగలుగుతారు. అది చూసి అందరూ మీ చుట్టుపక్కల ఉన్నవారు, మీ యొక్క సన్నిహితులు ఎవరైతే ఉన్నారో వారు కూడా ఆశ్చర్యానికి గురి అయ్యే అవకాశాలు అయితే ఉండబోతున్నాయి. చక్కగా మీరు సకాలంలో మీ పనులు ఎన్నున్నప్పటికీ వాటిని పూర్తి చేసి మీరు ముందంజలో ఉండడం వల్ల మీ పై అధికారుల నుంచి మంచి ప్రశంసలను అయితే పొందగలుగుతారు. అంతేకాకుండా ఎవరైతే బదిలీల కోసం, ప్రమోషన్ల కోసం ఎదురు చూస్తున్నారో వారికి కూడా చక్కటి యోగదాయకమైన కాలం అని చెప్పవచ్చు. మీ యొక్క కళలు నెరవేరే అవకాశం అయితే ఉండబోతుంది. ఆ దిశగా అడుగులు వేయడం వల్ల మీరు కోరుకున్న స్థాయిలో మీరు ఉండడానికి అవకాశాలు అయితే ఏర్పడబోతున్నాయి. మీరు పనిచేసే కార్యాలయంలో చక్కగా మీ పనికి తగిన వేతనాన్ని పొందడమే కాకుండా ఎంతో ఆనందంతో మీ రోజునైతే గడపగలుగుతారు. కాసింత శారీరక శ్రమ, ఒత్తిడి ఉన్నప్పటికీ కూడా దాన్ని అధిగమించి మీ రోజునైతే మీరు ఎంతో ఆనందంగా గడపగలుగుతారు. ఇక ఈ రాశి పెట్టుబడిదారుల విషయాన్ని కనుక చూసుకున్నట్లయితే పెట్టుబడిదారులకు ఈరోజు ఎంతో అనుకూలంగా ఉండబోతుందండి. చక్కగా మీ పెట్టుబడులు మరింత రెట్టింపయ్యే అవకాశం అయితే ఉంటుంది. అయితే పెట్టుబడులు పెట్టేటప్పుడు మాత్రం మీరు కొన్ని నిర్ణయాత్మకమైన ఆలోచనలతో ముందుకు వెళ్ళడం వల్ల మీ పెట్టుబడులు మరింత లాభపడే అవకాశం ఉంటుంది. గతంలో ఏదైతే పెట్టుబడులు పెట్టారో దాని తాలూకా ఆర్థిక లావాదేవీలను జరపగలుగుతారు. దానికి తాలూకా డబ్బు కూడా ఈరోజు మీ చేతికి అందే అవకాశం అయితే ఉంటుంది. మీ పెట్టుబడులను మీ యొక్క పెద్దల యొక్క నిర్ణయంతోనూ, అంతేకాకుండా మీ యొక్క సన్నిహితుల సలహాలతోనూ ముందుకు పెట్టడం వల్ల మీరు మరింత లాభపడే అవకాశం అయితే ఉంటుందండి. ప్రత్యేకించి కొన్ని రంగాలలో ఉన్నవారికి ఇంకా ఎక్కువ లాభాలు వచ్చే అవకాశం అయితే ఉండబోతుంది. రియల్ ఎస్టేట్ రంగంలో ఉన్నవారికి చక్కటి అవకాశాలు అయితే మీకు ఉండబోతున్నాయి. ఆర్థిక స్థిరత్వం కూడా మీకు లభిస్తుంది. మీరు మరింత ముందుకు వెళ్ళే అవకాశం అయితే ఉండబోతుందండి. ఇక విదేశీ వ్యాపార రంగంలో ఉన్నవారు ఎవరైతే ఉన్నారో వారికి కూడా ఈరోజు ఎంతో అనుకూలంగా ఉంటుంది. మీ వ్యాపారంలో చిరుపాటి ఒడిదుడుకులు ఉన్నప్పటికీ కూడా దానిని అధిగమించి మీ వ్యాపారాన్ని అయితే మీరు చక్కగా చేయగలుగుతారు. మీ యొక్క భాగస్వాములు ఎవరైతే ఉన్నారో వారి నుంచి మీకు పూర్తి సహాయ సహకారాలు లభిస్తాయి. చక్కటి వాతావరణంలో మీ వ్యాపారాన్ని అయితే ముగించగలుగుతారు. లాభాలతో కూడిన వ్యాపారాన్ని మీరు ముందుకు నడిపించగలుగుతారు. మీకు లాభాలను చూసి మీకు మీరే ఆశ్చర్యపోయే విధంగా ఉండబోతుంది. అయితే ప్రతి నిర్ణయాన్ని కూడా మీ భాగస్వాములతో మీరు చర్చించి తీసుకోవటం వల్ల మీరు మరింత లాభపడే అవకాశం అయితే ఉండబోతుంది. ఇక చిరు వ్యాపారస్తుల విషయాన్ని కనుక చూసుకున్నట్లయితే ఈ రాశి చిరు వ్యాపారస్తులకి వ్యాపారం ఎంతో సజావుగా సాగుతుంది. చక్కటి ఆర్థిక లావాదేవీలను జరపగలుగుతారు. మీ వ్యాపార విస్తరణకు అవసరమైన ప్రణాళికలను వేసుకోగలుగుతారు. చేతి నిండా డబ్బును సంపాదించుకోగలుగుతారు. సమయానికి మీ వ్యాపారాన్ని మంచి దారిలో చక్కగా మీరు చేయగలుగుతారు. దాని వలన మీకు మరింత రెట్టింపైన ఉత్సాహంతో మీ రోజునైతే మీరు గడపగలుగుతారండి. ఇక మార్కెటింగ్ రంగంలో ఉన్న వారికి చక్కటి మీ మార్కెటింగ్ మెలకువలతో, మీ యొక్క నిపుణతతో అందరినీ ఆకట్టుకొని మీ యొక్క ప్రోడక్ట్లను కానీ, మీ యొక్క ఏవైతే వస్తువులు ఉన్నాయో వాటిని చక్కటి ధరలకు మీరు అమ్మకం చేయడం జరుగుతుంది. అంతేకాకుండా మీరు మరింత లాభాలను పొందే అవకాశం అయితే ఉండబోతుందండి. ఇక ఈ రాశి ఉద్యోగస్తులైన స్త్రీలు ఎవరైతే ఉన్నారో మీరు పనిచేసే కార్యంలో కాసింత పని భారం ఉన్నప్పటికీ కూడా దానిని అధిగమించి మీరు పనులను అయితే చేసుకోగలుగుతారు. మీ సన్నిహితులు, స్నేహితులు ఎవరైతే ఉన్నారో వారి నుంచి మీకు లభించే సహాయ సహకారాలతో మీ పనులన్నింటినీ చక్కగా మీరు పూర్తి చేసుకోగలుగుతారు. అంతేకాకుండా మీ పనికి తగిన వేతనాన్ని పొందగలుగుతారు. ఎంతో మానసిక ప్రశాంతతతో మీ రోజునైతే గడపగలుగుతారు. చక్కగా మీరు ఏదైతే చేయాలి అనుకుంటున్నారో ఆ పనులన్నింటినీ కూడా ఒక ప్రణాళికాబద్ధంగా చేసుకుని వెళ్ళడం వల్ల మీ పై అధికారుల నుంచి కూడా మంచి గుర్తింపునైతే మీరు పొందగలుగుతారండి. ఇక ఈ రాశి వ్యాపార రంగంలో ఉన్న మహిళలు ఎవరైతే ఉన్నారో వ్యాపారంలో ఉన్న మహిళలకు కూడా ఈరోజు చాలా అనుకూలంగా ఉండబోతుంది. మీ వ్యాపారం ఎంతో ముందుకు వెళ్ళబోతుంది. చక్కటి లాభాలతో మీరు మీ రోజునైతే గడపగలుగుతారు. ఊహించని విధంగా మీ వ్యాపారంలో చక్కటి లాభాలు రాబోతున్నాయి. అది మీకు ఎంతో మానసిక ప్రశాంతతను, అంతేకాకుండా ధైర్యాన్ని కూడా ఇస్తుంది. మీ కుటుంబ సభ్యుల నుంచి ప్రత్యేకంగా మీకు సహాయ సహకారాలు అయితే లభించబోతున్నాయి. దానితో మీరు రెట్టింపైన వేగంతో చక్కగా ముందుకు దూసుకు వెళ్ళగలుగుతారు. మీరు ఎంతో ఆనందంగా మీ రోజునైతే గడపగలుగుతారండి. ఇక ఈ రాశి భార్యాభర్తల విషయాన్ని కనుక చూసుకున్నట్లయితే భార్యాభర్తలకు ఈరోజు ఎంతో అనుకూలంగా ఉండబోతుంది. మీ యొక్క జీవిత భాగస్వామి ఎవరైతే ఉన్నారో వారి నుంచి మీకు అన్ని రకాలుగా పూర్తి సహాయ సహకారాలు అయితే లభించబోతున్నాయి. మీరు తీసుకునే ప్రతి నిర్ణయానికి కూడా వారి నుంచి గౌరవపూర్వకమైన ఆదరణ అనేది మీకు లభిస్తుందండి. దానితో మీరు మరింత రెట్టింపైన ఉత్సాహంతో మీ రోజుని ఎంతో సంతోషంగా గడపగలుగుతారు. చక్కటి వాతావరణంలో మీ రోజును గడపడమే కాకుండా ఎంతో మానసిక ప్రశాంతతను కూడా పొందగలుగుతారు. ఇక ఈ రాశి ప్రేమికుల విషయాన్ని కనుక చూసినట్లయితే ప్రేమ వ్యవహారంలో ఉన్న వారికి కూడా ఈరోజు ఎంతో అనుకూలంగా ఉండబోతుంది. మీ యొక్క
ప్రేమ వ్యవహారం పెళ్లి వైపుకు అడుగులు తీసే అవకాశం అయితే ఉండబోతుందండి. ఇక రాజకీయ రంగంలో ఉన్నవారి విషయాన్ని గనక చూసుకున్నట్లయితే రాజకీయ రంగంలో ఉన్నవారికి కూడా ఈ రోజు ఎంతగానో అనుకూలంగా ఉండబోతుంది. మీరు తీసుకునే ప్రతి నిర్ణయం కూడా అందరికీ ఆమోదయోగ్యంగా ఉండడమే కాకుండా చక్కగా మీ యొక్క నిర్ణయాలను అందరూ ఎంతో ఏకీభవించి ఎంతో గౌరవప్రదమైన స్థానంలో మీరు ఉండబోతున్నారండి. ఇక ఈ రాశిలో ఎవరైతే ఆస్తి వ్యవహారాలు కోర్టు వ్యవహారాలతో ఇబ్బంది పడుతున్నారో అటువంటి వారికి కూడా మీకు అనుకూలమైన తీర్పులు రావటమే కాకుండా చక్కగా మీరు ఏదైతే కోరుకుంటున్నారో ఆ దిశగా మీ కోరికలు అయితే ఫలించే అవకాశం అయితే ఉండబోతుందండి. మొత్తం మీద ఈ రాశి వారికి రోజు మొత్తం ఎంతో యోగదాయకంగా ఉండడమే కాకుండా ఆర్థికంగా కలిసి వస్తుంది, అన్ని రకాలుగా అనుకూలంగా ఉండబోతుందండి. ఎట్టి పరిస్థితుల్లోనూ కూడా మీరు ఎలాంటి ఒడిదుడుకులు లేకుండా మీ రోజునైతే మీరు గడపగలుగుతారు. అన్ని రకాలుగా చక్కగా మీరు నిలదొక్కుకోగలుగుతారు. ఎంతో మానసిక ప్రశాంతతను పొందగలుగుతారు. ఈ రాశి వారు ఈ రోజు ధరించవలసిన రంగు ముదురు పసుపు పచ్చని వర్ణమండి. ఈ రాశి వారికి ఈ రోజు మొత్తం యోగదాయకంగా గడవడానికి, ఆర్థికంగా కలిసి రావడానికి, అన్ని రకాలుగా అనుకూలంగా ఉండడానికి మీ తల్లిదండ్రుల యొక్క ఆశీస్సులను తీసుకుని ఏదైనా గురుదేవాలయంలో శనగలను నైవేద్యంగా సమర్పించి వాటిని అందరికీ పంచిపెట్టడం వలన మీరేదైతే కోరుకుంటున్నారో అదే విధంగా రోజు మొత్తం ఎంతో యోగదాయకంగా గడవడమే కాకుండా ఆర్థికంగా కూడా కలిసి వస్తుందండి. ఇదండి గోచార రీత్యా కుంభరాశి వారి యొక్క రాశి ఫలితాలు. వీడియో నచ్చిన వారందరూ తప్పకుండా లైక్ చేసి షేర్ చేసి ఛానల్కి మీ సపోర్ట్ని అందించండి. రోజువారీ జాతక ఫలితాలను తెలుసుకోవటం కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. శుభం భవతు.